మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో రజనీకాంత్ గారు ఎందుకు లేరు? కొంతమందికి డౌట్ ఉంది. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత రజనీకాంత్ గారు చాలాసార్లు తిరుపతికి వచ్చారు. తిరుపతిలోని మోహన్ బాబు గెస్ట్ హౌస్లో, కాలేజ్ క్యాంపస్లో ఇదంతా కొన్నాళ్ళు ఉండిపోయారు. కాబట్టి ఉన్నాడేమో అని కొంతమందికి డౌట్ కూడా ఉంది. ఇది డైరెక్ట్గా బకాసన్ పంతులు గారిని అడిగారు, మోహన్ బాబు గారిని కూడా చాలామంది అడిగారు. రజనీకాంత్ గారు ఎందుకు లేరు, ఇంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడు ఆయన ఎందుకు మీరు సినిమాలో పెట్టుకోలేదు అని. అసలు విషయం ఏంటంటే, రజనీకాంత్ గారిని ఎప్పుడో కన్సల్ట్ అయ్యారు. రజనీకాంత్ గారు ఒప్పుకున్నారు. కానీ రైటర్స్ పిటిషన్ పెట్టేశారు. కథ రాస్తున్న డైరెక్టర్ అండ్ టీము రజనీకాంత్ గారి కథ ఓకే చేసిన తర్వాత ఆయన క్యారెక్టరైజేషన్ రాస్తున్నప్పుడు మోహన్ బాబు గారి పక్కన యాక్ట్ చేసేలాగా ప్రిపేర్ చేశారు. ఇది మామూలుగానే 3 గంటలకి దాదాపుగా ఉండే స్టోరీ. రజనీకాంత్ గారి క్యారెక్టర్ కూడా యాడ్ అయితే ఇంకో 20 నిమిషాలు లెంత్ పెరుగుతుంది. కాబట్టి ఆలోచించి రజనీకాంత్ గారికి నచ్చజెప్పి తీసేశారు. కావాలని తీసేయలేదు. ఎవరు మళ్ళీ నెగిటివ్గా అనుకోవద్దు. మోహన్ బాబు గారి సినిమా అంటే రజనీకాంత్ గారి సినిమానే, వాళ్ళ ఫ్యామిలీ దృష్టిలో, జన దృష్టితో కాదు. కాబట్టి రజనీకాంత్ గారిని, ఇంకో మాటలు చెప్పాలంటే చిరంజీవి గారిని కూడా కన్సల్ట్ అయ్యి ఉండొచ్చు కొన్ని క్యారెక్టర్స్కి. కానీ చిరంజీవి గారు అయితే చెయ్యరు. రజనీకాంత్ గారి విషయంలో అయితే క్లారిటీ వచ్చేసింది కదా. ఇది విషయం. రజనీకాంత్ గారికి కథలో ఓ క్యారెక్టర్ రాసుకున్నారు. లెంతీ అవుతుంది కాబట్టి డైరెక్టరు అండ్ రైటర్స్ అభ్యంతరం చెప్పడంతో రజనీకాంత్ గారు ఒప్పించి ఆ క్యారెక్టర్ని లేపేశారు. హరి ఓం శక్తి పరాశక్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.